వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మా ఊర్లో తేరు అనమాట. కొన్ని ప్లేసెస్లో రథోత్సవం అట్లా అంటారు కదా, అదనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అయింది. సో ఇప్పుడు వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకునేసి ఇంకా పరస అని మొత్తం అంతా షాప్స్ పెట్టుకొని ఉంటారనమాట మా ఊర్లో. సో అక్కడ ఏమేమి కొనాలా అని చూస్తున్నాం. సో చూద్దాం పదండి అక్కడ ఎలా ఉందో. సో యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. మాకు తేర్ అనేది జనరల్లీ సమ్మర్ హాలిడేస్లో వస్తుంది అనమాట. అంటే మే మంత్లో వస్తుంది. సో నార్మల్గా ఆ రోజు అయితే మార్నింగే వెళ్ళేసి అలాగ కొబ్బరికాయ కొట్టుకొని రావడం అట్లంతా ఉంటుంది. లేదంటే సాయంత్రం కూడా మంచిగా వెళ్ళిపోతాము. ఆ రోజు ఇంకా పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకే రోజు ఇవన్నీ చేసుకోలేం. సో ముందు రోజు 2-3 days ముందే ఇలాగ కజ్జికాయలు అండ్ చెక్లాలు అట్లంతా చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కరు వాళ్ళ దాన్ని బట్టి చేసుకుంటాం. మేమైతే మోస్ట్లీ ఎక్కువ ఇదే చేస్తాము. మరి ఇవన్నీ చేయాలంటే ఒక్కరితో అయితే అవ్వదు కదా. సో ఇంట్లో ఉండే వాళ్ళందరము ఒక్కొక్కరు కొంచెం కొంచెం పని అట్లా చేస్తూ ఇంకా మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తాం అనమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇల్లు మొత్తం పిల్లలతో అంతా నిండిపోతుంది. నార్మల్గా ఇంకా మా కజిన్స్ వాళ్ళందరికీ కూడా మంచిగా హాలిడేస్ వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరిని ఇన్వైట్ చేస్తామన్నమాట. సో ఎవరెవరు వస్తారో ఇంక అందరం మంచిగా చిల్ అవుతూ అలా టైం అయితే బాగా స్పెండ్ చేస్తాం. ఎంతైనా ఇట్లాంటి క్వాలిటీ టైం అనేది మనకు చాలా రేర్గా వస్తుంది. సో వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకూడదు కాబట్టి ఉన్నంతలో మేము మంచిగానే హ్యాపీగా ఉంటాం. ఈ తేరు టైంలో షాపింగ్ ఒకటే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చేసి మాకు మనీ ఇస్తారనమాట. సో అదైతే ఇంకా ఫుల్ కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఇంటికి ఎలాగో బంధువులు అందరూ వస్తారు కాబట్టి ఎవరెవరు ఎంత ఇస్తారా అని ఉండేది. అదే చిన్నప్పుడు ఎక్సైట్మెంట్ అనుకోండి, ఇప్పుడు కాదు. సో అదనమాట మా ముందు రోజు ప్రిపరేషన్. అండ్ ఈరోజు నార్మల్గా వాక్ చేసుకుంటూనే వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు ఇంకా ఆటోలో వచ్చేసామన్నమాట. నడుచుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వెళ్ళే దారిలో ఇక్కడ ఏమైనా తినడానికి మంచిగా కనపడినాయి అనుకోండి, ఇంకా అవన్నీ మనం మిస్ కాకూడదు కదా. వెళ్ళేదే ఇంకా టైం స్పెండ్ చేయడానికి కాబట్టి. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూస్తూ వెళ్ళొచ్చు అనే దాంతో ఇంకా నార్మల్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఒక 3-4 టైంలో వెళ్ళాం కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు. అది వచ్చేసి మా ఊరి రథం. ఇంకా తొందరగా వెళ్ళిపోయామన్నమాట కొబ్బరికాయ కొట్టుకోవడానికి. ఎందుకంటే ఇంకా రష్ ఎక్కువ అయిపోతారు సాయంత్రం అయ్యే కొద్దీ. ఇంతకీ నేను ఇప్పటి వరకు మా ఊరి పేరు చెప్పలేదు కదా. మా ఊరి పేరు ధర్మవరం. ఏదో సినిమాటిక్గా ఉంటుందని అట్లా పెట్టేసానండి గైస్. అండ్ మేము వచ్చినప్పటికంటే ఇంకా ఎక్కువ రష్ అయితే పెరిగిపోతుంది. సో ఫాస్ట్గా అక్కడ నుంచి ఇంక వచ్చేసామన్నమాట. ఫుల్ వేడి. ఇంకా మా చెల్లెళ్ళు ఏవో షాపింగ్ చేయాలో ఒకసారి చూద్దామంటే ఇక్కడికైతే వచ్చేసాము. మొత్తం అన్ని ఇట్లా పెట్టుకున్నారు. ఫైనల్లీ ఇది వచ్చేసి మా వీడియో. ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ లాస్ట్లో బ్లూపర్స్ యాడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకా వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. బై బై. అదే ఎడిటింగ్ లో లేపేస్తాను వీడియో. సో ఇటు రారా, నువ్వు కనపల్లా. సో మేము వచ్చేసి ఇప్పుడు మేము తేరు అంటాం, కొన్ని ప్లేసెస్లో రథోత్సవం.